ఈ వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్ కొయ్యలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో తహసీల్దార్ చలపతిరావుపై మండలంలో వీఆర్ఓలు, వీఆర్ఏలు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మహిళా వీఆర్ఓలు నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడు అని, పరుషజాలంతో నానా మాటలు అంటున్నారు అని వీఆర్ఓలు ఆరోపించారు. గిరిజన ఉద్యోగులను కులం పేరుతో సైతం ప్రతిరోజు దూషిస్తున్నారు అని, అలాంటి తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలి అంటూ విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో బుట్టాయిగూడెం తహసీల్దార్ చలపతిరావుపై ఫిర్యాదు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తహసీల్దార్ చలపతి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఓల సంఘం ద్వారా ఆందోళన చేపడతాము అని బుట్టాయిగూడెం మండల వీఆర్ఓలు వెల్లడించారు. న్యాయ విచారణ, ఎన్నిపోరు మరణంపై న్యాయ విచారణ, బుట్టాయిగూడెం తాలూకా మా తహసీల్దార్ గారైన పివి చలపతిరావు గారు ఆయన అసభ్యకరమైన మాటలతోటి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఏదైనా సర్టిఫికేట్ పట్టుకొని లోపలికి వెళ్తే గంటల తరబడి నించోబెడతాం. మమ్మల్ని కనీసం నిండి శూలాలతో ఉన్న అమ్మాయిని కూడా చూడకుండా 2 గంటలు 3 గంటలు నించోబెట్టేసి మాట్లాడేస్తారండి. సంతకాలు పెడతానికి పెన్న తిప్పుతూ ఉంటారు. అదేవిధంగా పెద్ద ఆవిడ ఉన్నారండి, ఆవిడ స్టంట్ వేయించుకొని ఉన్నారు. ఆవిడ ఎంతో బాధపడతారు. నైట్ టైము 10 వరకు కూడా ఉంచేస్తారండి, అసలు సంతకాలు పెట్టరు. అదొకటి. అమ్మాయిల విషయాల్లో టచ్ చేస్తాం కూడాను. అమ్మాయిల్ని పెద్ద ఆవిడని మొండాన్ని తిడతాం. కోబట్టి కొట్టుకుంటున్నారు. వీళ్ళు జీతాలు లేకపోతే మీరు బతకలేరా, 1 నెల జీతంతో చచ్చిపోతారా, లేకపోతే మీరు నేను జీతాలు లేకుండా బతుకుతున్నాను కదా, మీకేమైంది 1 నెల జీతం రాకపోతే మీరు ఎందుకు ఇంత ఇబ్బంది పడిపోతున్నారు, చచ్చిపోతారా ఏంటి 1 నెల జీతం రాకపోతే? ఇలాంటి మాటలతో హింసిస్తున్నారండి. మేము ఇంతకుముందు ఎందుకు మీడియా ముందుకు రాలేదని అంటే, ఇంతకుముందు మారుతారన్న ఉద్దేశంతో ఉన్నామండి. కానీ ఆయనలో మార్పు అయితే రాలేదు సార్. అందుకని మేము అధికారులను కోరుకునేది ఏంటంటే ఆయన పైన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం సార్. అంతేవిధంగా అంటే ఆయన మీద కోపం అయితే మాకేం లేదండి. అంటే మేము ఎవరి దగ్గరైనా పని చేయగలం. మమ్మల్ని అంటున్నారు ఆయన, మీరు ఈ మండలంలో తప్ప వేరే మండలంలో పనిచేయరని. అంటే కులం పేరుతో కూడా దూషిస్తున్నారు. కోయ కులం వాళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళకి ఇది తప్ప వేరేది రాదు, వీళ్ళు ఇక్కడ తప్ప వేరే ఉద్యోగాలు చేయరు కూడా అనే వేరే విధంగా మాట్లాడుతున్నారు. కోయల్ని అనగదొక్కేయాలి అన్న మాటతోటి ఆయన తెలియపరిస్తే ఈటి గారు వెళ్ళి అడిగారు, ఏమైనా మాకైతే తెలియదు. అప్పటి నుంచి ఇంకా ఆయన మహిళల పట్ల కొంచెం తప్పుగా ప్రవేశించుకుంటున్నాడు. అయినప్పటికీ ఇంకా ఆయన పెద్ద వయసు కదా, ఎందుకలా ప్రవేశించుకుంటున్నారు? ఇవాళ కాకపోయినా రేపైనా ఆయనలో మార్పు వస్తుంది, పెద్ద వయసు కదా. ఇంకా మన ఉద్యోగాలు ఇక్కడే కాబట్టి మనం సైలెంట్గా చేద్దామని పిల్లలకి నేను ఒక పెద్ద తల్లిగా ఉండి వాళ్ళని ధైర్యం చెప్పి నేను వాళ్ళని పని చేయించుతున్నాను. అయినప్పటికీ ఎవరి లోపలికి వెళ్తే ఏం జరిగే తెలియదు. వాళ్ళు వచ్చి ఏడ్చేవాళ్ళండి, లోపల ఏం జరిగేదో మాకు తెలిసేది కాదు. అయినప్పటికీ వాళ్ళు ఏడుస్తానే, అమ్మ మేము ఇక్కడ ఉద్యోగం చేయలేమమ్మా, అవసరం ఉంటే సెలవు పెట్టి పాడేస్తామమ్మా అనేది. ఆశా మేడం అని ఆవిడనైతే రకరకాలుగా తిట్టారంట. పాపం ఆవిడ వచ్చి ఏడుతున్నా, ఎక్కడో దొబ్బిచ్చకపోతే ఏదమ్మండ ఇక్కడ తగలడొచ్చుగా అన్నారంట. అది తప్పు. మరి అయ్యిండి ఒక ఆఫీసర్ అయ్యిండి ఒక చిన్న స్థాయి ఉద్యోగాలు అంటే చాలా చిన్నగా చూస్తున్నారండి. ఒక వీఆర్ఓతో అలా మాట్లాడే పట్ల అది మంచి పద్ధతి కాదు. ఒక తహసీల్దార్ అన్నప్పుడు ఒక తహసీల్దార్, అదే కాకుండా ఒకరే ఉన్నప్పుడు పిలిచి అమ్మ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పరండి. పబ్లిక్ వచ్చాక వాళ్ళ ముందే నించోబెట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంటే ఆయనే పెద్ద పని చేసేటట్లు, ఉన్న వాళ్ళు ఎవరు పని చేయనట్టుగా మాట్లాడుతున్నారండి. ఫైనల్గా ఆ వీఆర్ఓలేమో మేము ఫీల్డ్ మీద ఎవరైనా చచ్చినా బతికినా అక్కడికి వెళ్ళి చేస్తుంటే అర్జెంటుగా రమ్మంటారు. వస్తే ఈ రిపోర్ట్ ఇవ్వలేదని మళ్ళీ తిడతారు, మమ్మల్ని ఏం చేయమంటారని వీళ్ళు వీఆర్ఓలు అందరూ ఏడుతున్నారండి. అలాగే నాకు కొంచెం హార్ట్ పేషెంట్ని కాబట్టి నా భర్త ఏ రోజు అలాగుంటుందని కూడా వస్తుంటే ఆడ ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అంటే, ఒక ఎంప్లాయీ భర్త ఆమె భార్య గురించి వస్తారు. ఇప్పుడు ఆయన ఒక ఎంఆర్ఓ, ఆయన హెల్త్ బాగుంటే అలా ఆవిడ వస్తే
రాకుండా ఉంటుందా సార్, ఎలాగుంటుందో. కానీ ఆయన ఇష్టం వచ్చినట్టుగా మా ఆయన ముందే ఎలా పడితే అలా మాట్లాడాడు. ఆయన చాలా బాధపడి మేము బయట రాజకీయ నాయకుల దగ్గరికి కూడా వెళ్ళాం. వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను భయపడను, నేను ఇక్కడే ఉంటాను, మీరు ఏం చేస్తారు చేసుకోమని కూడా అడిగారండి. అప్పటి నుంచి నా మీద కూడా చాలా టార్గెట్ పెట్టారు ఆయన. అయితే నేను